నమస్కారం వచ్చినారు వివేకానంద రెడ్డి సార్ తెలుసు కదా, సార్ కూతురు న్యాయం జరగలే ఇప్పుడున్న గవర్నమెంట్ లో. ఆత్మశాంతి కలగాలంటే మనం ఈసారి నిందితులకు ఓటు వేయకూడదు. దయచేసి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ శర్మలకు ఓటేసి న్యాయాన్ని గెలిపించిందమ్మా. హస్తం గురించి ఓటేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత అన్యాయం దారుణం జరుగుతుంది తెలుసు. అది రాజశేఖర సార్ బ్రతికి ఉంటే అది ఒక్క నిమిషమైనా సహించేవాడా? వాళ్ళిద్దరూ కలిసి మన ఊరికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి చాలా చాలా చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. వాళ్ళిద్దరికీ న్యాయం చేసే బాధ్యత మనది ఉంది. వాళ్ళు ఇది సహించే వాళ్ళు కాదు. వాళ్ళ కోసం పోరాడే పరిస్థితి లేదు. వాళ్ళు మనకు ఎన్నోసార్లు న్యాయం చేశారు. మనం ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలి. ఆ బాధ్యత ఉంది. న్యాయం చేయాలంటే మనకి ఇప్పుడు ఒక ఆయుధం ఉంది, మన ఓటు. మన ఓటు హస్తం గుర్తుకు షర్మిలమ్మకు ఓటేసి వాళ్ళిద్దరి మహానుభావులకి న్యాయం చేయాలమ్మా. దయచేసి ఆలోచించండి.